వెల్కమ్ బ్యాక్ టు సంతోషీస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం నెయ్యి అప్పడాలు. ఇప్పుడు వాటికి కావాల్సిన సామాన్లు చూద్దాం. తయారు చేసుకునే విధానం: ముందుగా నెయ్యిలు తీసుకుని వాటర్లో బాగా కడగాలి. అలా చేస్తే అందులో ఉన్న చెత్త మొత్తం పోతుంది. బాగా కడిగిన తర్వాత ఆ నెయ్యిలను గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, వాము, నువ్వులు, అల్లం పేస్ట్, ఉప్పు రుచికి సరిపడా, ఇంగు వాటర్, ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి అన్నింటిని బాగా కలపాలి. ఇప్పుడు అప్పడాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కాటన్ క్లాత్ని వాటర్లో బాగా ముంచి నేల మీద పరుచుకోవాలి. అప్పడాలు ఏ సైజులో కావాలో చూసుకొని దానికి సరిపడా సైజ్ ప్లేట్ తీసుకోవాలి. దాని బ్యాక్ సైడ్ కొంచెం వాటర్తో కడిగి ముందుగా అప్పడాల కోసం తయారు చేసుకున్న పేస్ట్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ ప్లేట్ మీద వత్తాలి. దాన్ని మెల్లగా విరిగిపోకుండా ఆ ప్లేట్ నుంచి తీసి ఆ తడిగుడ్డ మీద వేసి మళ్ళీ కొంచెం ఒత్తాలి. 2 రోజుల వరకు ఆ అప్పడాలను ఎండలో బాగా ఆరబెట్టాలి. మరుసటి రోజు ఆ క్లాత్ బ్యాక్ సైడ్ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అప్పడాలు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలా అన్ని అప్పడాలు తీసిన తర్వాత వాటిని ఆ రోజంతా ఇంకోసారి ఎండలో ఆరబెట్టాలి. అవి బాగా ఆరిపోయాక ఒక కళాయిలో నూనె పోసి దాన్ని బాగా వేపాలి. చూసారు ఈ అప్పడాలు తయారు చేసుకోవడం ఎంత ఈజీనో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మాకు కామెంట్ చేయండి. లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.